హాయ్ యూఎస్ వెల్కమ్ టు బీఆర్కే జాబ్ అలర్ట్స్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు షేక్ అప్సర్ గారు. హాయ్ సార్. హలో. పోర్టియాలో 10 years ఎక్స్పీరియన్స్ సార్. పోర్టియా తెలంగాణ అండ్ ఆంధ్రాలో రీజనల్ హెడ్ కూడా. అసలు పోర్టియా హెల్త్ కేర్ అంటే అసలు ఏంటి సార్? సో పోర్టియా హోమ్ హెల్త్ కేర్ అనేది మనము పేషెంట్ ఎవరెవరు ఇంటికి హాస్పిటల్కి వెళ్ళలేకపోతారు, లైక్ ఎగ్జాంపుల్ ఏజ్ పర్సన్స్ అవ్వచ్చు, లేదా జస్ట్ బార్న్ బేబీస్ అవ్వచ్చు, ఎక్కువ హాస్పిటల్ వాళ్ళని తిప్పదలుచుకోలేదు, ఆ ఏజ్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్ ఎవరెవరు హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేరు వాళ్ళని మనం ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో మన క్లినిషియన్స్ ఉంటారు, డాక్టర్స్, నర్సెస్, కేర్ టేకర్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. డైటీషియన్ నుంచి మొదలుపెట్టి మన దగ్గర న్యూరో డాక్టర్స్ వరకు ఉంటారు. సో అంత ట్రీట్మెంట్ ఇంట్లోనే తీసుకోవచ్చు. అసలు దీన్ని పెట్టడం వెనకాల అసలు కథ ఏంటి సార్? అంటే ఇంట్లో పెట్టి వైద్యం చేయాలి హాస్పిటల్కి పంపించకుండా అనేది, లైక్ ఇంట్లోనే ఉంచితే కొంచెం వాళ్ళు బెటర్ అవుతారు అన్న వాళ్ళందరినీ చూసి. మేబీ పోర్టియా కోవిడ్ని ఫ్యూచర్లోనే చూసిందేమో. మేబీ 2013 జూలైలో స్టార్ట్ చేసాం మనం ఇది కంపెనీ. మీనా గణేష్ మ్యామ్ ఇస్ ఫౌండర్ అండ్ కరెంట్ CEO ఇస్ వైభవ్ తివారీ. ఓకే. సో వాళ్ళు ముందే ఫ్యూచర్ చూసేశారు హోమ్ హెల్త్ కేర్. ఎందుకంటే కోవిడ్ రాకముందు స్టార్ట్ చేసాం ఇది. సో అప్పట్లో మనము యాజ్ అ ఫిజియోథెరపీ కంపెనీగా స్టార్ట్ చేసాం. సో ఫిజియోథెరపీ సెషన్స్ ఎవరెవరికి ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలో దే కెనాట్ ఏబుల్ టు గో హాస్పిటల్ ఎవ్రీ టైం. హాస్పిటల్కి వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేరు. లైక్ ఎగ్జాంపుల్ నేను వర్కింగ్ పర్సన్, ఇప్పుడు నేను హాస్పిటల్కి ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళలేను. మేబీ మీటింగ్స్ ఉంటాయి, ఇక డిస్కషన్స్ ఉంటాయి, వేరే వేరే పనులు ఉంటాయి కాబట్టి వెళ్ళలేను. సో అలాంటివి కాకుండా మీ కంఫర్టబుల్ టైంలో మీరు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీ అవైలబుల్ టైమింగ్స్లో. సో దానికి పోర్టియా స్థాపించింది. సో ఇలాంటి పేషెంట్ అందరినీ సర్వీస్ చేయాలనేసి మనం స్టార్ట్ చేసాం సర్వీసెస్. ఢిల్లీలో స్టార్ట్ చేసాం. దెన్ హెడ్ క్వార్టర్స్ మూవ్ టు బెంగళూరు. ఏ ఇయర్లో స్టార్ట్? 2013 జూలై ఇయర్లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది పోర్టియా. ఎంతమంది సక్సెస్ఫుల్ పేషెంట్స్ని చూసారు? మా దగ్గర జర్నీ స్టార్ట్ చేసే పేషెంట్ జర్నీ వీ హ్యావ్ 10 lakh plus patients who are already taken services, happy customers. Especially talk about కోవిడ్ పీరియడ్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఎందుకంటే కోవిడ్ పీరియడ్లో చాలా వరకు చాలా గవర్నమెంట్స్ చాలా స్ట్రగుల్ చేశాయి కోవిడ్ పేషెంట్ని మేనేజ్ చేయడానికి. సో గవర్నమెంట్ పోర్టియాకి అప్రోచ్ అయింది. సో మేము మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, చెన్నై, ముంబై అండ్ కంప్లీట్ NCR ఆల్ పేషెంట్స్ని గవర్నమెంట్ తరపున వీ హ్యావ్ మానిటర్ ద పేషెంట్. మేము వాళ్ళ పేషెంట్ మానిటర్ చేసాం. లైక్ ఎగ్జాంపుల్ వాళ్ళ డైలీ వైటల్స్ చెక్ చేయడము, ఎవరికైనా ఎమర్జెన్సీస్ ఉంటే హాస్పిటల్స్ అలాకేట్ చేయడము, వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ కావాలంటే వీ హ్యావ్ గివెన్ అ లాట్ ఆఫ్ లైక్ ఆల్మోస్ట్ 1000+ ఎక్విప్మెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాం. సో మెడికల్ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి. సో ఇలాంటి సర్వీసెస్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే చాలామంది ప్రతి ఒక్కరు టైంకి వెళ్ళలేరు. నేను ఇప్పుడు వెళ్ళాలి హాస్పిటల్ కంటే వెళ్ళలేరు జనరల్ సిచ్యువేషన్స్ కోసం. లైక్ పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఒకరిని సర్జరీ అయి ఉంటుంది, ఇంట్లో ఉంటారు, వాళ్ళని మొబైల్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ఏమైనా ల్యాబ్ టెస్ట్లు చేసుకొని ఇంటికి రావాలంటే కష్టం అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వాళ్ళకి ఇంటికే వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేసి రిపోర్ట్స్ వాళ్ళకి ఈమెయిల్కి డెలివరీ చేస్తాం. సో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. పేషెంట్ సర్జరీ అయిన పేషెంట్ని మళ్ళీ అంబులెన్స్ బుక్ చేసో క్యాబ్ బుక్ చేసో తీసుకెళ్ళి రావడం అనేది హరికన్ టాస్క్. ఎలా కాంటాక్ట్ అవ్వాలి అసలు పోర్టియా? పోర్టియా మనము డిజిటల్గా కూడా అవైలబుల్ ఉన్నాం. సో దే కెన్ సర్చ్ ఇట్ ఇన్ గూగుల్. వీ హ్యావ్ ఎ వెబ్సైట్ www.portia.com. అక్కడ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మన నంబర్ ఉంది 1800-121-2323, అక్కడికి రీచ్ అవుట్ అవ్వచ్చు. దాంతోపాటు వీ హ్యావ్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ టైఅప్స్. హాస్పిటల్స్లో వచ్చే ప్రతి ఒక్క పేషెంట్, లైక్ ఎగ్జాంపుల్ టు టేక్ సమ్ నేమ్స్, వీ హ్యావ్ కేర్ హాస్పిటల్, వీ హ్యావ్ కిమ్స్ హాస్పిటల్, కాంటినెంటల్ హాస్పిటల్, ఇలాంటి చాలా హాస్పిటల్స్ మనకు టైప్ ఉన్నాయి. అక్కడ పేషెంట్స్ ఎవరైనా హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉంటే, లైక్ ఎగ్జాంపుల్ దే ఆర్ గెటింగ్ డిశ్చార్జ్. ఇన్ కేస్ సివియర్ కేసెస్లో ఇప్పుడు పోర్టియాని కన్సల్ట్ అవ్వి అంత టైం ఉండదు. ఆ టైంలో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్నప్పుడు పేషెంట్ ఆ టైంలో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? డైరెక్ట్గా మనకి డైరెక్ట్ నంబర్స్ కూడా రీచ్ అవుట్ అవుతాయి. మనం డిజిటల్గా మన నంబర్స్ ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. లైక్ కంపెనీ నంబర్స్ ఈజ్ డిస్క్లోజ్డ్. నా నంబర్ అయితే డిస్క్లోజ్ అవ్వలేదు. ఐ వుడ్ లైక్ టు గివ్ మై నంబర్ ఆల్సో. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కాల్ మీ డైరెక్ట్లీ అండ్ గివ్ దే రిక్వెస్ట్. ఐ కెన్ యాక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. పోర్టియా హోమ్ కేర్ అంటే ఏంటంటే? సో పోర్టియా హోమ్ హెల్త్ కేర్ అనేది మనది పేషెంట్స్ని వాళ్ళ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ ఇవ్వడం. వాళ్ళ కంఫర్టబుల్ టైంలో, వాళ్ళు ఉండే టైంలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దాంట్లో వేరియస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ వస్తాయి. లైక్ సర్వీసెస్ లైక్ ఫిజియోథెరపీ, కేర్ టేకర్స్, మెడికల్ నర్సెస్, డాక్టర్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, ఇలాంటివన్నీ వస్తాయి. అండ్ మన ప్రొఫెషనల్స్ అందరూ ఎక్స్పర్ట్స్ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ మెడికల్ నర్సెస్, వీ విల్ టేక్ అ మెడికల్ నర్సెస్, వాళ్ళకి మినిమం 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళని హైర్ చేసుకుంటాం. లైక్ ఫిజియోథెరపీ 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైక్ వైజ్ మన దగ్గర కేర్ టేకర్స్ అని ఉంటారు. ఈ కేర్ టేకర్స్ ఎవరంటే NSDC పార్ట్నర్స్ అని ఉంటారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్, అది గవర్నమెంట్ తరపు నుండి నడుస్తుంటుంది. అక్కడ వాళ్ళు 3 months GDA కోర్స్ ట్రైన్ అవుతారు.
జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అనేసి. ఓకే. సో వీళ్ళు ట్రైన్ అయిన తర్వాత ఆ ఎన్ఎస్డిసి పార్ట్నర్స్ మనకు రీచ్ అవుట్ అవుతారు. సో వీల్ బ్రింగ్ ద కేర్ టేకర్స్ని తీసుకొస్తాము. ఆ కేర్ టేకర్స్ని మళ్ళీ మనము ట్రైనింగ్ చేస్తాం. సో ట్రైనింగ్ చేసిన తర్వాత దెన్ వీ విల్ ప్లేస్ ఇంటూ పేషెంట్ ప్లేస్. ఎన్ని నగరాల్లో ఉంది పోర్టియో కేర్ సెంటర్స్? పోర్టియా వచ్చింది 40 సిటీస్లో అవైలబుల్ ఉందండి కరెంట్లీ. ఆల్ మెట్రో సిటీస్తో పాటు టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా అవైలబుల్ ఉంది. పోర్టియా ఎలాంటి హోమ్ సర్వీసెస్ చేస్తుంది అసలు? పోర్టియా వచ్చింది ఫిజియోథెరపీ సెషన్స్ నేను ముందు చెప్పినట్టుగా. దాని తర్వాత మెడికల్ నర్స్ సర్వీసెస్. లైక్ ఎగ్జాంపుల్ మెడికల్ నర్స్ చాలా రకాలుగా ఉంటుందండి. ఒకటి మెడికల్ నర్స్ మీకు జస్ట్ ఇంజెక్షన్స్ కావాలి, జస్ట్ ఇంజెక్షన్ తీసుకోవాలి ఇంట్లో, దానికోసమని దూరం వెళ్ళి ట్రాఫిక్లో రావాల్సిన అవసరం లేదు. ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి ఇంజెక్షన్ చేస్తారు మన నర్సు. జస్ట్ ఫర్ ఇంజెక్షన్ కోసం కూడా పిలవచ్చు. దాంతోపాటు మీకు 12 గంటలు ఒక నర్స్ అక్కడే ఉండాలి, చూసుకోవాలి ఒక పేషెంట్ని కంటిన్యూస్గా. ఐవీ మానిటర్ చేయాలి, లేదా సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి, సీరియస్ కండిషన్ పేషెంట్ ఉన్నారు, క్రిటికల్గా మానిటర్ చేయాలి, అది కూడా ఇంట్లో ఉండే చూసుకోవచ్చు. మన దగ్గర అది కూడా సర్వీస్ అవైలబుల్. నర్స్ అండ్ నర్స్ అటెండెంట్కి తేడా ఏంటండి అసలు? నర్స్ అంటే క్వాలిఫైడ్ మెడికల్ నర్సెస్ అండి. మెడికల్ యాక్టివిటీస్ని హ్యాండిల్ చేస్తారు. లైక్ ఎనీ పేషెంట్, ఏదైనా పేషెంట్కి మెడికల్స్గా చేయాలి, లైక్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, లేదా వాళ్ళకి ట్రైకాస్టమీ చేయాలి, లేదా వాళ్ళకి ఆక్సిజన్ మానిటర్ చేయాలి, అన్ని మెడికల్ యాక్టివిటీ వచ్చింది మెడికల్ నర్స్ చూసుకుంటారు. నర్సింగ్ అటెండెంట్ అనేది కేర్ టేకర్స్ అనమాట. ఈ కేర్ టేకర్స్ ఎవరు అంటే యూజువల్గా వీళ్ళు రిమోట్ ఏరియాస్లో ఉంటారు. సో వాళ్ళకి 10th పాస్ అయ్యో లేకపోతే 10th పాస్ అయ్యి ఉండిపోయో వాళ్ళ జాబ్ ఏం చేయాలో తెలియక ఆగిపోయింటారు చాలామంది. అలాంటి వాళ్ళకి మనము జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. ఎలా అంటే వాళ్ళని తీసుకొచ్చి మన పోర్టియా అకాడమీలో వాళ్ళని ట్రైన్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళు నాన్ మెడికల్ యాక్టివిటీస్ చేస్తారు. వాళ్ళని తీసుకొచ్చి మనం ట్రైన్ చేస్తుంటాం. అసలు ఎలా అప్లై చేసుకోవాలి నర్స్ అటెండెంట్కి? నర్స్ అటెండెంట్ జాబ్కి అప్లై చేసుకోవాలంటే పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. వాళ్ళు మినిమం 10th అయినా స్టాండర్డ్లో ఉండాలి, ఫెయిల్ పాస్ అయి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. వయసు లిమిట్ ఉంటుంది 22 to 35 దాకా తీసుకుంటాం. విద్యార్హతలు అది 10వ తరగతి వాళ్ళు ఫెయిల్ అయినా ఉండొచ్చు, పాస్ అయినా ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి, ఏమైనా చెప్తే అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి మనం ట్రైన్ చేసుకొని వాళ్ళని కేర్ టేకర్గా, నర్సింగ్ అటెండెంట్గా మనము వాళ్ళని ట్రైన్ చేసుకోవచ్చు. అండ్ ట్రైనింగ్ చేయడంతో పాటు ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, 10 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ట్రైన్ అయిన తర్వాత మనం సర్టిఫై చేస్తాం. పోర్టియాలోనే కాదు, వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు వేరే కంపెనీలో కూడా అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ అటెండెంట్లు పరిమితంగా వీళ్ళకి సేవలు చేయాలనేది ఏమని ఉంటుందా? ఇది ఎలా ఉంటుందంటే అండి, సో నర్సింగ్ అటెండెంట్ మనము చాలా డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. లైక్ మేల్కి మేల్, ఫీమేల్కి ఫీమేల్, లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ వైజ్ వాళ్ళకి ఇస్తాము. దాంతోపాటు వాళ్ళకి హైట్, వెయిట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లీన్ పర్సన్ ఉన్నారు, ఒక హెఫ్టీ పేషెంట్ ఉన్నారు, మ్యాచ్ అవ్వరు కదా. సో మ్యాచ్ చేసి ఎవరు పేషెంట్ ఎవరిని మేనేజ్ చేయగలరో అలాంటి వాళ్ళని ప్రొఫైల్ సెలెక్ట్ చేసి మనము సర్వీసెస్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో వీళ్ళ సెలెక్షన్ పార్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు 10th పాస్ అయి ఉండాలి, అండ్ వీళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. కొంచెం నాలెడ్జ్ అంటే మెడికల్గా ఏం అవసరం లేదు, మనం చెప్పేదాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. మనం చెప్పిన దాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే చాలు. పోర్టియో అనేది చాలా పెద్ద కంపెనీ. అసలు కేర్ టేకర్స్ని ఎలా రిక్రూట్ చేసుకుంటారు, దాని ప్రొసీజర్ ఏంటండి అసలు? కేర్ టేకర్స్ అంటే మనము కేర్ టేకర్స్ని ఎక్కువగా ఎన్ఎస్డిసి నుంచి తీసుకుంటాం. ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళకనే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. పాన్ ఇండియాలో 1000+ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫండెడ్ ఉంటాయి, కొన్ని కంపెనీ ఫండెడ్ ఉంటాయి. సో అక్కడ నుండి యూజువల్గా మనం తీసుకుంటాం. వాళ్ళు ట్రైన్ చేసి మన దగ్గర పంపిస్తారు. అలా కాకుండా ఇన్ కేస్ ఎవరైనా నేను కూడా చేయాలనుకుంటున్నాను పోర్టియాలో అని ఉంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు జస్ట్ 10th పాస్ అయితే చాలు, లేదా 10th ఫెయిల్ అయింది, నాలెడ్జ్ మంచిగా ఉందంటే కూడా చాలు, వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడం ఎలా అంటే సింపుల్, నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి కాల్ చేసి నేను రావాలనుకుంటున్నానంటే వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తే మనం దానికి తగ్గట్టు వాళ్ళ హైట్, మేజర్గా మనం చూసేది హైట్, వెయిట్ అండి. హైట్, వెయిట్ మినిమం అబ్బాయిలు అయితే ఒక 52 కిలోలు, అమ్మాయిలు అయితే 42 కిలోస్ ఉండాలి. ఇద్దరికి జాబ్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి పని గురించి తెలియదు కదా, ఏం చేయడం నాకేమీ తెలీదు ఎలా అని కష్టపడాల్సిన అవసరం లేదు. మనదే పోర్టియా అకాడమీ అని ఉంది, మనమే ట్రైన్ చేస్తాం. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, పేషెంట్ని ఎలా కూర్చోబెట్టాలి, పేషెంట్ని ఎలా మొబిలైజ్ చేయాలి, పేషెంట్కి ఫీడింగ్ ఎలా చేయాలి, ఫుడ్ తినిపించడం ఎలా, ఇవన్నీ పేషెంట్కి ఫ్రెషప్ చేయించడం ఎలా, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి, సర్టిఫికేషన్ వాళ్ళు చదువుకున్న చదువుకి ఎలాగా 10th క్లాస్లో సర్టిఫికేట్స్ దొరుకుతాయో అలాగే వాళ్ళ జీడిఏ కోర్స్ కూడా సర్టిఫికేట్ దొరుకుతుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఇక్కడ పని చేసుకోవచ్చు, బయట కావాల్సిన పని చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రైనింగ్ ఇక్కడే వేరే జాగాలో వచ్చి పని చేసుకోవచ్చా అంటే ట్రైనింగ్ ఇక్కడే, జాబ్ ఇక్కడే దొరుకుతుంది, వేరే జాగాలో వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మంచి జాబ్ వస్తుంది, మంచి కెరియర్ పెరుగుతుందంటే దే కెన్ ఆల్వేస్. అగ్రిమెంట్స్ ఏం పెట్టరు? అగ్రిమెంట్ ఉంటుంది.
సో 3 months వాళ్ళు మన దగ్గర పని చేయాలి. 3 months పని చేసిన తర్వాత వాళ్ళకి ఇంక్రిమెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉండదండి. వీళ్ళకి ఎలా అంటే స్టార్టింగ్ సాలరీ మనం దగ్గర 18,000 అనుకోండి. 18,000 నుంచి స్టార్ట్ చేస్తాం. 18,000 వాళ్ళు 3 months వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసి 10 days 3 months వర్క్ చేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండి పేషెంట్స్ దగ్గర నుండి మనకి మంచి ఫీడ్బ్యాక్ వస్తే ఇమీడియట్లీ వాళ్ళ సాలరీ పెరుగుతుంది 3 months అయిన తర్వాత. దెన్ దే విల్ కన్సిడర్ యాజ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీస్. పర్మనెంట్ ఎంప్లాయీని మనం కన్సిడర్ చేస్తాం. దెన్ దే విల్ హ్యావ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి ఉండడానికి తినడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట ఊరు నుంచి వస్తున్నారు, లైక్ గుంటూరు నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఎవరు లేరు ఇక్కడ. సో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, ఇల్లు వెతుక్కోవాలి, నాకు ఫుడ్కి ఎలా. మన పోటియా కంపెనీ హాస్టల్ ప్రొవైడ్ చేస్తుంది, వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అన్నీ కంపెనీ చూసుకుంటుంది. దాంతోపాటు వాళ్ళ ఊరు నుంచి రావడానికి కష్టం ఉంది, వాళ్ళకి టికెట్స్ ఛార్జెస్ లేవు, బస్సు ట్రావెల్ చేయాలి, ట్రావెలింగ్ అలవెన్సెస్ అన్నీ కంపెనీ చూసుకుంటుంది. సో వాళ్ళు జస్ట్ వచ్చి ట్రైనింగ్ అటెండ్ చేసి జాబ్లో సెలెక్ట్ అయ్యి జాబ్ చేసుకుంటే చాలు. మిగతాది వాళ్ళు రావడం పోవడం, వాళ్ళ పేషెంట్ ఇంటికి పోవడం, పేషెంట్ ఇంటి నుండి హాస్టల్ రావడం అన్ని కంపెనీ చూసుకుంటుంది. సో వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి అప్లై చేసుకోవచ్చు. డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ 12 hours ఒకటి ఉంటుంది, స్టే మోడల్ ఒకటి ఉంటుంది. స్టే మోడల్ అంటే 12 hours అంటే మీకు తెలిసిందే, తెల్లారిపోయి సాయంకాలం వచ్చేస్తారు. స్టే మోడల్ ఎలా ఉంటుందంటే కొంతమంది పేషెంట్లు లేదు కేర్ టేకర్ ఇక్కడే ఉన్ని బయటికి పోతా వస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ అవుతుంది పేషెంట్కి అంటారు. వాళ్ళే ఫుడ్ అకామిడేషన్ అంతా అలొకేషన్ చేసి పెడతారనమాట. సో అలాంటివి ఉంటుంది. 12 hours ఉంటుంది. 12 hours వాళ్ళకి కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది. 24 hours వాళ్ళకి లైక్ స్టే మోడల్ వాళ్ళకి 18,000 రూపాయలు శాలరీ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా బర్డెన్ లేదు కాబట్టి, వాళ్ళు రావడానికి పోవడానికి హాస్టల్ ఖర్చు లేదు కాబట్టి వాళ్ళకి శాలరీ కొంచెం ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఏ పేషెంట్స్ని డీల్ చేస్తారు కేర్ టేకర్స్? కేర్ టేకర్స్ ఎక్కువగా డీల్ చేసేది సెమీ మొబైల్ పేషెంట్స్ని. వాళ్ళు ఎక్కువ తిరగలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. అలాంటి పేషెంట్స్ని ఎక్కువ కేర్ టేకర్స్ రిక్వెస్ట్ పెడుతుంటారు. సో ఎక్కువ వాళ్ళు నడవలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయం ఉంటుంది, లైక్ మా డాడీ కానీ మా అమ్మ కానీ పడిపోతారేమో అని భయం ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్గా ఒకరు పెట్టాలి. 24 గంటలు అయితే వాళ్ళు ఉండలేరు, వాళ్ళకి జాబ్స్ ఉంటాయి కదా. సో అలాంటి పేషెంట్లకి మనం కేర్ టేకర్స్ని ఇస్తాం. ఈ ట్రైనింగ్ మొత్తం ఫ్రీగానే ఇస్తారా లేకపోతే ఏమైనా ఛార్జ్ చేస్తారా వాళ్ళు? లేదండి, కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనము రిమోట్ ఏరియాస్లో జాబులు లేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. సో నేను దీన్ని ఒక జాబ్ లాగో దీన్ని ఒక ఇదిలాగా చూడనండి. మనము ఒక ఎల్డర్లీ పర్సన్ని సేవ్ చేయడానికి వెళ్తున్నాం. ఇట్స్ అ గుడ్ కాజ్. అండ్ దాంతోపాటు రిమోట్ ఏరియాస్లో మనకి ఏమి కాదు, నేనేమి చేసుకోలేను ఇంకా అనుకునే వాళ్ళకి మనం జాబ్స్ కూడా ఇస్తున్నాం. సో ఇది 2 రకాలుగా నేను సేవలాగా చూస్తాను. సో రిమోట్ ఏరియాస్లో ఉండడానికి వాళ్ళకి ఆధారం మేడం. ఏదో వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటారు రిమోట్ ఏరియాస్లో, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. 10th class చదువుతారు, అక్కడ ఏదో చూసుకొని పనులు చేసుకుంటుంటారు తప్పితే 2,000 3,000 రూపాయలకి వాళ్ళకి లేదు. సో మా కంపెనీ ఏం డిసైడ్ చేసింది, కెన్ వీ గివ్ బెటర్ శాలరీస్. నాకు ఈ శాలరీస్లో మంచిగా ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు వస్తారు మేడం. బట్ నా మోటో ఏమంటే రిమోట్ ఏరియాస్లో ఉండే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మంచి పొజిషన్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. సో దానికనే వాళ్ళకి ఎటువంటి ఖర్చు ఉండదు, ₹1 పెట్టాల్సిన పని లేదు. వాళ్ళకి ఇక్కడ వచ్చామా ఇల్లు వెతుక్కోవాలి, నాకు ఫుడ్కి ఎలా, ఇది బాధపడాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియాలో ఎవ్వరు ఏ మూల నుంచి వచ్చినా కూడా ఐ యాక్సెప్ట్. నా దగ్గర ఈరోజు జార్ఖండ్ నుంచి వస్తారు, అండమాన్ నికోబార్ నుంచి వస్తారు, అండ్ బీహార్ నుంచి వస్తారు. చాలా ఈచ్ అండ్ ఎవ్రీ జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా వస్తారు స్టాఫ్ మన దగ్గర. సో వాళ్ళకి ఎక్కడ ఇష్టం ఉంటే అది కూడా వాళ్ళు ఎగ్జాంపుల్ నా దగ్గర 40 cities ఉన్నాయి. ఢిల్లీ NCR, బెంగళూరు, కోల్కతా, చెన్నై, ముంబై. మేము ముంబైకి దగ్గరగా ఉన్నాం, మేము ముంబైలోనే పని చేసుకోవాలి. ఎవరైనా ముంబై హిందీ స్టాఫ్ ఉంటే వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు అయితే ఆ పక్క పని చేసుకోవాలంటే దే హ్యావ్ ఆఫర్స్, దే కెన్ గో అండ్ జాయిన్ డైరెక్ట్లీ ముంబైకి వెళ్ళి ఆరామ్గా జాయిన్ అవ్వచ్చు. లేదు హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మాకు హైదరాబాద్ సిటీ ఇష్టం అంటే ఆరామ్గా రావచ్చు. మోస్ట్ వెల్కమ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎంతమంది పోర్టియా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారండి ఇప్పుడు? దగ్గరగా మన దగ్గర 12,000 క్లినిషియన్స్ ఉన్నారు. 12,000 క్లినిషియన్స్ ఉన్నారు పాన్ ఇండియాలో. హైదరాబాద్లో చూసుకుంటే 670 మంది ఉన్నారు క్లినిషియన్స్. వాళ్ళు పేషెంట్ దగ్గర ఉండి పనిచేస్తారు. దీంట్లో డాక్టర్స్ వస్తారు, నర్సెస్ వస్తారు, కేర్ టేకర్స్ ఉన్నారు, డైటీషియన్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అందరూ కలిపి ఫీల్డ్ టీమ్ పేషెంట్ ఇంటి దగ్గర వెళ్ళి పనిచేసే వాళ్ళు 670 మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్. వాళ్ళకి ఏదైనా బీమా లాంటిది ఏమైనా ఇస్తున్నారా మీరు? మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామండి వాళ్ళకి. సో కేర్ టేకర్స్కి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. సో ఎవరెవరు కేర్ టేకర్స్ పనిచేస్తారో వాళ్ళ హెల్త్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా, మేము మెడికల్ కంపెనీ మేడం. ఏమైనా ఎమర్జెన్సీ ఉందంటే మా సొంత డాక్టర్లే వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతారు. లేదు ఇలాంటి హాస్పిటలైజ్ సిచ్యువేషన్ వచ్చిందంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటాయి, దే కెన్ క్లైమ్ ఈజీలీ. వాళ్ళు క్యాష్లెస్ కూడా వెళ్ళచ్చు.
డబ్బులేం పెట్టుకోకుండా హాస్పిటల్‌లో ఆ కార్డ్ చూపించి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని రావచ్చు. మీరు పోర్టియాకి ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకుంటారు. మేల్స్‌ని, ఫీమేల్స్‌ని ఇద్దరిని రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్స్‌ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎటువంటి భద్రత కల్పిస్తారు వాళ్ళకి? అంటే మేల్స్‌తో చూసుకుంటే ఫీమేల్‌కి ఎక్కువ అవునండి. అర్థమైంది. ఒకరింట్లో పోయి పని హ్మ్. చేయాలంటే వాళ్ళకి డౌట్లుంటాయి. ఎలా ఎక్కువ చేయాలి? భద్రత కావాలి. భద్రత కావాలి. సో, మనం ఎలా స్టార్ట్ చేసామంటే మనం హైర్ అయిన దగ్గర నుంచి వాళ్ళ హాస్టల్స్ వేరే ఉంటాయి. మేల్, హ్మ్. ఫీమేల్ హాస్టల్స్ వేరేగా ఉంటాయి. ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నాను. పేషెంట్ దగ్గర కూడా ఉంటది. సో, హాస్టల్స్ వేరేగా ఉంటాయి. సో, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్ లేదు. మన హాస్టల్స్‌లో కీప్ మానిటరింగ్ ఉంటది. ఎవరొస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఫీమేల్ స్టాఫ్‌కి ఎలా ఉంది జాగ్రత్త. సో, మన దగ్గర ఫీమేల్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు డైలీ కోఆర్డినేట్ చేస్తుంటారు. మీరు ఎలా ఉన్నారు, తిన్నారా లేదా అని. పేషెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి సో, అది మన రిమోట్ యాక్సెస్‌లో ఉండదు కాబట్టి. పేషెంట్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి. సో, మేము కొన్ని పారామీటర్స్ తీసుకుంటాం. సర్వీస్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు. కోఆర్డినేటర్స్ అని పిలుస్తాం మనం. ఫీల్డ్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే స్టాఫ్‌ని తీసుకెళ్ళి చుట్టుపక్కల చూస్తారు. సో, యాక్చువల్లీ ఇది ఇల్లు ఒక కమ్యూనిటీలో ఉందా? లేకపోతే హ్మ్. అలోన్ ఒక హోమ్ లాగా ఉందా? సో, అలోన్ హోమ్ లాగా ఉంటే మనం అక్కడ సర్వీస్ ఇవ్వం. స్టాఫ్‌ని రిటర్న్ తీసుకొచ్చేస్తాం. లేదు అందరూ ఉన్నారు అని హౌసెస్ అన్నీ ఉన్నాయి. సో, ఏమైనా సిట్యుయేషన్ వస్తే హెల్ప్ చేయడానికి ఉంటారు అనే సిట్యుయేషన్ ఉండి మళ్ళీ ఇంట్లో ఫీమేల్స్ ఉన్నారా లేదా స్పెషల్లీ చూస్తారు. ఫీమేల్ స్టాఫ్‌ని పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఫీమేల్ స్టాఫ్‌ని చూసుకోవడానికి ఇన్‌కేస్ ఇంట్లో ఫీమేల్ ఎవరైనా ఉన్నారా లేరా అది చూసుకుంటాం. దాంతో పాటి మన దగ్గర కన్సెంట్ ఫార్మ్ ఉంటుందండి. ఆ కన్సెంట్ ఫార్మ్‌లో ఏముంటుందంటే పేషెంట్ దగ్గర క్లియర్‌గా ఒక స్టేట్మెంట్ ఉంటది. సో, ఆ స్టేట్మెంట్‌లో రాసుంటుంది ఏమంటే మన స్టాఫ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ అయినా ద కంప్లీట్ ఫ్యామిలీ నాట్ పేషెంట్. కంప్లీట్ ఫ్యామిలీ ఈజ్ రెస్పాన్సిబుల్ అని ఉంటది. క్లయింట్‌కి చదివిచ్చి మనం హ్మ్. సైన్ పెట్టించుకొని తీసుకొస్తామనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఇంతవరకు జరగలేదు. జరగకుండా చూసుకోవడానికి మన దగ్గర టీమ్ ఉన్నారండి. అదొక్కటే కాకుండా సైన్ చేసి ప్లేస్‌మెంట్ చేసేస్తాం. కన్సెంట్ ఫార్మ్ సైన్ చేపించుకొని మనం ప్లేస్‌మెంట్ చేసిన తర్వాత స్టాఫ్ అక్కడ పనిచేస్తారు. సో, మన ట్రైనర్ ఉన్నారు కదా! వాళ్ళు ఎవ్రీ న్యూ స్టాఫ్‌కి థర్డ్ డే, నైన్త్ డే, 12థ్ డే కాల్ చేస్తారు. సో, మీకు అక్కడ ఫుడ్ కరెక్ట్‌గా ఉందా? మీరు మంచిగా చూసుకుంటున్నారా? సో, మీకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ లైక్ ఉండడానికి చోటు, పనుకోవడానికి బెడ్డు ఇలాంటివన్నీ క్లీన్‌గా ఇస్తున్నారా? సో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవన్నీ కనుక్కుంటూ ఉంటారు. ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్ ఉంది, ఇష్యూస్ ఉన్నాయా అంటే అది క్లయింట్‌తో మాట్లాడి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. లేదు క్లయింట్ వినే పరిస్థితి లేదంటే మనం స్టాఫ్‌ని స్వాప్ చేస్తాం. ఆ ఎన్విరాన్మెంట్‌లో సెట్ అయ్యే స్టాఫ్‌ని పంపిస్తాం. ఆ స్టాఫ్‌ని బయటికి తీసి వేరే జాగాలో పంపిస్తాం. సో, స్టాఫ్ రిప్లేస్‌మెంట్ అనేది ఉంటది. సో, స్టాఫ్ గురించి, సేఫ్టీ గురించి ఎలాంటి ఇబ్బందులుండవు. ఎందుకంటే క్లోజ్ మానిటరింగ్ ఉంటది. దాంట్లో పాటి మన స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర క్లినిషియన్ యాప్ ఉంటది. ఆ క్లినిషియన్ యాప్‌లో వాళ్ళు రేజ్ చేయొచ్చు వాళ్ళ కన్సర్న్ ఏమైనా ఉంటే. లేదా వాళ్ళ ప్రతి ఒక్క మూవ్‌మెంట్ ట్రాక్ అవుతుంటది. మన స్టాఫ్‌ది. వాళ్ళు వచ్చినా, పోయినా, ఎక్కడికి పోతున్నారు, ఎక్కడొస్తున్నా మొత్తం ట్రాక్ అవుతుంటది. సో, అది జీపీఎస్ ట్రాకింగ్ ఉంటది. మన ఇంటర్నల్ యాప్ అది. సో, దాన్ని కూడా సేఫ్టీ గురించే మనం పెట్టామనమాట. ఏమైనా అయితే వాళ్ళ అటెండెన్స్ డైలీ మార్క్ చేస్తారు కదా! దాని ప్రకారంగా మనకు ట్రాక్ అవుతుంటది. లైవ్ లొకేషన్స్ ఉంటాయి. సో, ఓకే. వాళ్ళు ఎవరైనా సిట్యుయేషన్స్ రావు. బట్ ఇలాంటివి ఏమైనా అయితే మనం ట్రాక్ చేయడానికి స్టాఫ్ ఎక్కడున్నారని ఈజీగా ఉంటుంది. సో, అవన్నీ మనం టెక్ ఎనేబుల్డ్ కంపెనీ అండి. పోర్టియా చిన్న కంపెనీ కాదు. సో, పేషెంట్ లీడ్ దగ్గర నుంచి మొదలుపెట్టి, స్టాఫ్ హైరింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి, వాళ్ళ సాలరీస్ దాకా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ త్రూ సిస్టమ్. మాన్యువల్ జాబ్ ఎవరిది లేదు ఇక్కడ. ఎవరు అటెండెన్స్ కూర్చొని ఒక్కొక్కరు మార్క్ చేసుకొని, అరే ఓ రోజు మిస్ అయిపోయింది ఒక స్టాఫ్‌ది, అరే 2 రోజులు మిస్ అయిపోయింది స్టాఫ్‌ది అలా ఉండదు. సిస్టమ్ జనరేటెడ్. ఎవ్రీథింగ్ సిస్టమ్ జనరేటెడ్. స్టాఫ్ యాప్‌లో అటెండెన్స్ కూడా టిక్ చేస్తారు, చెక్ ఇన్ చేస్తారు. ఆటోమేటిక్‌గా అటెండెన్స్ పోతది. వాళ్ళ సాలరీస్ కూడా అకౌంట్‌కి వెళ్ళిపోతాయి. సో, ఇట్స్ ఆల్ టెక్ ఎనేబుల్డ్ కంపెనీ. సో, వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. సో, సేఫ్టీ పరంగా వి ఆర్ టేకెన్ కేర్ 100% ఫర్ ద ఫీమేల్ స్టాఫ్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మన దగ్గర 75% వాటెవర్ స్టాఫ్ ఐ హావ్ 75% ఆర్ ఫీమేల్ స్టాఫ్స్ ఉన్నారు. దాంట్లో మన తెలుగు వాళ్ళు 23% ఉన్నారు ఆ ఫీమేల్స్‌లో. ఎక్కువ ఈ టైంలో రిక్రూట్ చేసుకుంటామని మంత్స్ అలా పెడతారా? లేకపోతే వెబ్‌సైట్‌లో ఇచ్చేస్తారా మీరు జాబ్ నోటిఫికేషన్‌ని? 365 డేస్ ఓపెన్ హైరింగ్ అండి. ఎందుకంటే పోర్టియాలో ఆన్ అన్ యావరేజ్ విల్ గెట్ ఎ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ పేషెంట్స్. ఓకే. ఎల్డర్లీ పీపుల్ ఆర్ నాట్ లెస్ ఇన్ అవర్ కంట్రీ. సో, మనకి హ్యూజ్ రిక్వైర్మెంట్స్ వస్తుంటది. ప్రతి నెల ఆన్ అన్ యావరేజ్ ఐ విల్ హైర్ 60-80 పీపుల్ ప్రతి నెల ఎవ్రీ హ్మ్. మంత్. సో, ఇది ఇప్పుడే ఆఫర్ ఉంటుంది. ఈ మంతే హైర్ చేసుకో, ఈ మంతే వస్తే జాబ్ ఉంటుందా, నెక్స్ట్ మంత్ పోతే జాబ్ ఉంటుందా అలా ఏం లేదు. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దే కెన్ స్టాండ్ అప్, కమ్ బ్యాక్, జాయిన్ ప్లీజ్. దట్స్ ఇట్. హౌ టు అప్లై? అప్లై చేయడానికి సింపుల్ అండి. మన హెచ్ఆర్ ఉన్నారు. హెచ్ఆర్ నంబర్స్ ఇస్తాను. సో, హెచ్ఆర్‌ని కాంటాక్ట్ చేయొచ్చు. హెచ్ఆర్‌ని కాంటాక్ట్ చేసి వాళ్ళు నాది ఇది పరిస్థితి, ఇది నేము, ఇది నాది ఆధార్ కార్డు, నేను ఇంత చదువుకున్నాను, నాకు జాబ్ కావాలి అంటే వన్ స్మాల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూ ఏమీ లేదండి. వాళ్ళ హైట్, వెయిట్ చెప్పమంటాం. హైట్, వెయిట్ సెట్ అయిన తర్వాత వాళ్ళ లాంగ్వేజ్
ప్రిఫరెన్స్ చూసుకొని మనం హైర్ చేసుకుంటుంటాం. వేరే ఏమి ఎక్స్ట్రా క్రైటీరియా లేదు. వాళ్ళ హైట్ ఉండాలి. హైట్ అంటే 5.2 కంటే పైన ఉంటే మంచిది. 5.2 కంటే కింద ఉంటే పేషెంట్స్ యాక్సెప్ట్ చేయరు యూజువల్లీ. 5.2 హైట్ ఉండి 42 కిలోస్ అమ్మాయిలు, 52 కిలోస్ అబ్బాయిలు ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు వేరే చూడాల్సిన అవసరం లేదు. నాకు ఇది రాదే, ఇది వస్తుంది, నాకు చదవడం రాదే, నాకు రాయడం రాదే, అవేం అవసరం లేదు. నాకు సిస్టమ్ ఇది కంప్యూటర్ జమానా, కంప్యూటర్ నాకు ఇది తెలియదు, అది తెలియదు, అదేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు వచ్చి నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నా హైట్ ఉంది, నా వెయిట్ ఉందంటే ఆరామ్గా జాయిన్ అయిపోవచ్చు. అప్సర్ గారు, కేర్ టేకర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఇంట్లో పెట్టి ఉంచుతారు పేషెంట్ దగ్గర. వాళ్ళు ఇంట్లో పనులు చెప్తే చేసే రూల్ ఏమైనా ఉందా పోర్టియోలో? సో దాన్ని తెలుసుకునే ముందు మనము కేర్ టేకర్ ఏం చేయాలి అని తెలుసుకుందాం. ఓకే, దాని ప్రకారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేసి. కేర్ టేకర్ జాబ్ ఎలా ఉంటుందంటే వైటల్స్ మానిటరింగ్, లైక్ బీపీ చెక్ చేయడము, వాళ్ళ టెంపరేచర్ చెక్ చేయడము, ఇది మామూలుగా మనం కూడా ఇంట్లో చేస్తుంటాం. సో అవి చెక్ చేసిన తర్వాత పేషెంట్ ఫ్రెష్ అప్ అనమాట. స్టార్టింగ్ వాళ్ళకి ఓరల్ కేర్, మళ్ళీ వచ్చిందే వాళ్ళకి స్నానం చేయించడము, దాని తర్వాత భోజనం పెట్టడము, వాళ్ళ బెడ్ మేకింగ్ ఉంటుంది, బెడ్ మేకింగ్ చేసేయడం, వాళ్ళ బెడ్ క్లీన్గా చేసేయడం అది ఉంటుంది. పేషెంట్ వాకింగ్కి వెళ్ళాలంటే వాకింగ్ తీసుకెళ్ళడము. సో పేషెంట్ యాక్టివిటీ వరకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేయడం. దాని తప్పించి ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఈ కూరగాయలు తరుగు, వంట చేయి, ఇవన్నీ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే కంపెనీది కూడా స్ట్రిక్ట్ రూల్ ఉందండి. అది యాక్చువల్లీ యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే పేషెంట్ దగ్గర పని చేయాల్సిన వాళ్ళు వంటగదిలో పోయి ఏదైనా కట్ చేస్తుంటే ఇక్కడ పేషెంట్ ఏమైనా పడ్డారు అనుకోండి, అది మన కేర్ టేకర్ మీదకి వస్తుంది. సో వాళ్ళు డైరెక్ట్గా రిజెక్ట్ చేయొచ్చు. ఏమని చెప్పచ్చు, సారీ సార్, నేను ఈ పని చేయకూడదు, నేను పేషెంట్ దగ్గరే ఉండాలి, పేషెంట్ని చూసుకోవాలి, నేను చూసుకుంటాను, ఇంత మాత్రం చెప్పాలి. అలాగే ఎవరైనా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఫోర్స్ మేబీ చేయొచ్చేమో, చేస్తుంటే దే కెన్ కంప్లైంట్ టు అస్, దే కెన్ రిక్వెస్ట్ అస్ కి దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్, ఇది అవుతుంది, ఇలా అడుగుతున్నారు, నేను ఏం చెప్పాలని చెప్తే మన ఫీల్డ్ ఆఫీసర్స్, మన మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళు పోయి వాళ్ళు మాట్లాడి పేషెంట్ దగ్గర రిక్వెస్ట్ చేసి అది చేయరు సార్, వాళ్ళు చేసేది పేషెంట్ వరకు పని మాత్రమే అని చెప్పి క్లోజ్ చేస్తారు. సో వాళ్ళు ఎటువంటి ఇంట్లో పని, లైక్ అందరూ హోమ్ హెల్త్ కేర్ అంటే ఇంట్లో పోయి పని చేయాలా, ఇంట్లో వాళ్ళకి ఇది చేయాలా అని భయం ఉంటుందండి. ఇది ఇంట్లో వెళ్ళి పని చేయాలా అని కాన్సెప్ట్ చూడడం కంటే చాలామంది యువత ఏం చేస్తారంటే ఇంట్లో పోయి పని చేయాలంటే అదేదో వేరే డిఫరెంట్గా యాక్సెప్ట్ చేస్తారు. సో అది ఇంట్లో పని చేయడం కాదండి. మీరు ఉన్న ఇంట్లోనే మీ పెద్దవాళ్ళకి, మీ నాన్నమ్మ, తాతయ్య ఎవరు ఉంటారో వాళ్ళని ఎలా చూసుకుంటారు? సింపుల్, అదే జాబ్ అక్కడ చేయాలి, దానికి శాలరీ దొరుకుతుంది, ఇంట్లో అయితే శాలరీ దొరకదు. సో ఇంట్లో మన తాతని, అమ్మమ్మని, నాయనమ్మని ఎలా చూసుకుంటామో వేరే వాళ్ళ ఇంట్లో పోయి చూసుకోవాలి, అంతే. వాళ్ళని మాత్రమే చూసుకోవాలి, వేరే ఏ పనులు చెప్పినా కూడా చేయాల్సిన అవసరం లేదు. అది యాక్చువల్గా మన కంపెనీ రూల్స్లో కూడా లేదు. నేను ఇంతకుముందు కన్సర్న్ ఫామ్ అని చెప్పాను కదా, డూస్ అండ్ డోంట్స్, దాంట్లో క్లీన్గా రాసి ఉంటుంది. ఎలాంటి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ వాళ్ళే యాక్సెప్ట్ చేయరు. లేకిన్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఫ్రూట్స్ కట్ చేసి ఇమ్మన్నారు, పేషెంట్కి ఇవ్వాలి. పేషెంట్కి ఫ్రూట్స్ కట్ చేయడము, లైక్ మిల్క్ బాయిల్ చేసి ఇవ్వడము, లైక్ జ్యూస్ పిండి ఇవ్వడం పేషెంట్కి, ఇదని పేషెంట్ పనులు కాబట్టి అది చేయాల్సి వస్తుంది. అలాగని పేషెంట్ బట్టలు ఉతకాలా? నో. వాళ్ళు పేషెంట్ వదిలి బయటికి వెళ్ళకూడదు. పేషెంట్ దగ్గర ఉండి పేషెంట్కి ఏం రిక్వైర్మెంట్ ఉంటుందో అది మాత్రం చేస్తే చాలు. సో వాళ్ళు ఎటువంటి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేయాల్సిన పని లేదు, పేషెంట్ సంబంధించిన మాత్రమే చేయాలి, అది పేషెంట్ హెల్త్కి సంబంధించి. సో వాళ్ళకి జ్యూస్ తీసి ఇవ్వడము, లేదా ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడము, ఫీడింగ్ చేయడము, లేదా ఎప్పుడైనా పేషెంట్ బోర్ అవుతున్నారంటే చిన్న చిన్న బోర్డ్ గేమ్స్ ఆడడము, వాళ్ళకి అలవాటు ఉంటుంది మేబీ పేషెంట్స్కి, వాళ్ళకి ఎంగేజ్ చేసి పెట్టాలి అంతే. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పని హౌస్ క్లీనింగ్ చేయడము, లైక్ మాఫింగ్ చేయడము, లేదా బట్టలు ఉతకడం, ఇలాంటి అవసరం లేదు, ఇలాంటి చేయకూడదు కూడా, కంపెనీ రూల్స్కి అగేన్స్ట్గా ఉంటుంది అది. సో వాళ్ళు చేయకూడదు. ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారండి ఒకవేళ రూల్స్ని అతిక్రమిస్తే? ఫస్ట్ మనము క్లయింట్తో మాట్లాడతాం. మనకు ఒకసారి ఇన్ఫర్మేషన్ స్టాఫ్ నుండి వచ్చిన తర్వాత మనం క్లయింట్కి అప్రోచ్ అవుతాం. డైరెక్ట్గా అయితే మనం స్టాఫ్ని తీయలేం, క్లయింట్కి అప్రోచ్ అవుతాం, చెప్తాం సార్ దిస్ ఇస్ నాట్ దేర్ జాబ్, వాళ్ళు ఇది చేయకూడదు, ఇలాంటి మనం క్రిటికాలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ ఇలా చేస్తున్నప్పుడు, లైక్ ఎగ్జాంపుల్ వాళ్ళని వంట చేయమన్నారు, వాళ్ళ వంట చేస్తున్నప్పుడు పేషెంట్కి ఏమైనా అవసరమై గ్లాస్ తీసుకోవడానికి ఇట్లా పోత కింద పడ్డారు, రెస్పాన్సిబుల్ పోటీ అవుతుంది. ఎందుకంటే మీరు మాకు ఇచ్చారు పేషెంట్ని చూసుకోండి అని. సో అలాంటి సిచ్యువేషన్ జరగకూడదంటే 12 అవర్స్ డ్యూటీ టైమింగ్స్లో స్టాఫ్ పేషెంట్ దగ్గరే ఉండాలి. సో పేషెంట్ దగ్గర ఉంటే మాత్రమే వాళ్ళు చూసుకోగలరు. మీరు దీనికని దానికని సపరేట్గా పంపిస్తే రెస్పాన్సిబిలిటీ ఇష్యూ అవుతుంది. వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారా ఓకే, లేదు సెకండ్ టైం కూడా సేమ్ ఇన్సిడెంట్ వచ్చి వచ్చినా వీ హ్యావ్ టు స్టాప్ ద సర్వీసెస్. మనం సర్వీసెస్ స్టాప్ చేస్తాం, మనం ఎంటర్టైన్ చేయం. ఈ పోర్టియో ఎంప్లాయీస్కి స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటుందండి? అసలు ఎలా క్రెడిట్ అవుతుంది అకౌంట్లో? శాలరీస్ అనేది 12 అవర్స్ చేయాలనుకున్న వాళ్ళకి 15,000 రూపీస్ దాకా శాలరీ ఉంటుంది. అది ఎవరికంటే పోర్టియా అకామిడేషన్, ఫుడ్ ఇవ్వాలంటే
లేదు లైక్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో లోకలైట్స్ ఉన్నారు, మన లోకలైట్స్ మాకు ఇల్లు ఉంది, ఫ్యామిలీ ఉంది, మేము ఇక్కడే ఉంటాం కానీ 12 గంటలు చేసుకుంటామన్న వాళ్ళకి డైరెక్ట్ 18,000 రూపీస్ క్రెడిట్ అయిపోతుంది ఓకే. 12 అవర్స్ స్టాఫ్కి. 12 గంటలు చేయాలనుకున్న వాళ్ళకి 15,000 రూపీస్ శాలరీ ఉంటుంది ఇన్ కేస్ వాళ్ళు వచ్చి మన హాస్టల్లో ఉండి ఫుడ్ అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేయాలంటే. లేదు ఫుడ్ అకామిడేషన్ ట్రావెలింగ్ నేను చూసుకుంటాను నాకు అవసరం లేదు అంటే 18,000 రూపీస్ డైరెక్ట్ శాలరీ ఉంటుంది. సో వీళ్ళు కన్సల్టెంట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఎలాంటి డెబిట్స్ ఉండవు, వీళ్ళకి లైక్ పిఎఫ్ ఇలాంటి డెబిట్స్ ఉండవు. వాళ్ళకి 1% టీడీఎస్ మాత్రమే ఉంటుంది, గవర్నమెంట్ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. ఆ 1% అంటే 18,000 రూపీస్లో 180 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది, మిగతా శాలరీ అంతా వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. దాంతో ప్లస్గా అడిషనల్గా కంపెనీ ప్రొవైడ్ చేసింది ఏమంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ ఇస్తుంది. 50,000 రూపీస్ దాకా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో ఇది ఒక మోడల్ ఉంటుంది. స్టే మోడల్ అన్నాను కదా, సో క్లయింట్ చాలామంది అది అడుగుతుంటారు స్టే మోడలే కావాలని. స్టాఫ్ యాక్సెప్టెన్స్ ఉంటే మనం పెడతాం స్టే మోడల్. స్టే మోడల్ ఎలా అంటే వాళ్ళకి డైరెక్ట్ మన హాస్టల్ ఇచ్చి ఉండడానికి వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో ఉండాలన్నా, లేదా వాళ్ళు 1 మంత్ 2 మంత్స్ పని చేసిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవాలన్నా మన పీజీలో వచ్చి ఆరాంగా తీసుకోవచ్చు. వాళ్ళకి డైరెక్ట్ 18,000 రూపీస్ శాలరీ ఉంటుంది, వాళ్ళు ఆరాంగా పని చేసుకొని ఉండొచ్చు. స్టే మోడల్ స్టాఫ్ అనమాట. సో వాళ్ళు పేషెంట్ ఇంట్లోనే ఉండి పేషెంట్ని చూసుకుంటే అక్కడే ఉంటున్నారు. ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలి టైర్డ్ అయ్యారంటే వాళ్ళు వచ్చి మన హాస్టల్లో ఉండి ఉండొచ్చు అనమాట. వీళ్ళకి సేమ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది 50,000 రూపీస్ది. దే కెన్ క్లైమ్ ఇట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ హెల్త్ ఇష్యూస్ దే కెన్ షో ఇట్ ఇన్ ఎనీ హాస్పిటల్. హైయెస్ట్ సాలరీ పోర్టియో ఎంప్లాయీస్కి ఎంత ఉంటుంది? సో ఇప్పుడు ఉన్న స్టాఫ్లో మన దగ్గర ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 24 దాకా పోతుందండి సార్. 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 24. ఇది మన 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూడమండి. 3 క్రైటీరియా చూస్తాం మనం. వీళ్ళకి శాలరీ ఇంక్రిమెంట్ ఎలా అవుతుందంటే వీళ్ళు టెన్యూరిటీ అవసరం లేదు, ఎన్ని రోజులు ఉన్నారు అనేసి. వాళ్ళు ఏమంటే పేషెంట్ ఫీడ్బ్యాక్ మంచిగా వచ్చిందా, కొన్ని అపాయింట్మెంట్స్ లైక్ మన దగ్గర క్రైటీరియా ఉన్నాయి. ఫస్ట్ చెప్పాను నేను 3 months అని, 100 అపాయింట్మెంట్స్, దెన్ 300 అపాయింట్మెంట్స్, దెన్ 500 అపాయింట్మెంట్స్, దెన్ 600 అపాయింట్మెంట్. వాళ్ళు 600 విజిట్ కంప్లీట్ చేసుకున్న తక్షణమే దేని శాలరీ కెన్ గో అప్ టు 24,000 రూపీస్. సో అలా ఉంటుంది అనమాట. వీళ్ళ శాలరీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మీలాగా నాలాగా 1 yearకి ఒకసారి ఇంక్రిమెంట్ అవ్వదండి, రైట్? సో ఎలా అవుతుందంటే వీళ్ళు అపాయింట్మెంట్ క్లీన్గా పేషెంట్ దగ్గర పని చేసుకొని ఉండి విజిట్స్ క్లీన్గా పెట్టుకో ఉంటే, వాళ్ళ ఫీడ్బ్యాక్ మంచిగా ఉంటే వాళ్ళ శాలరీ పెరుగుతూనే పోతుంటుంది. ఇన్ఫ్యాక్ట్ 1 year వితిన్ 1 yearలో దే కెన్ టేక్ 21, 22. పోర్టియోలో ఒక ఎంప్లాయీ ఇన్ని ఇయర్స్ వర్క్ చేయొచ్చు, రిటైర్మెంట్ అని ఉంటుందా? దేర్ విష్ అండి. మనం ఏజ్ క్రైటీరియా పెట్టాం కదా, 35 years దాకా 35 years దాకా మనం యాక్సెప్ట్ చేస్తామని. కానీ కొన్ని ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉంటారు, కొన్ని పేషెంట్ దగ్గర సెట్ అయిపోతారు. లైక్ ఎగ్జాంపుల్ టు టాక్, ఐ హ్యావ్ 16 స్టాఫ్, 16 మంది స్టాఫ్ ఉన్నారు, 7 ఏళ్ళుగా ఒకే పేషెంట్ దగ్గర ఉన్నారు. దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. వస్తారు, లీవ్లో ఊరికి వెళ్తారు, 5 days 10 days లీవ్ ఫినిష్ చేసుకుంటారు, మళ్ళీ వచ్చి అదే పేషెంట్ దగ్గర ఉంటారు. 7 yearsగా ఉన్నారు. వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ 30, 35, 36 వెళ్ళిపోయింది. దే స్టిల్ వర్కింగ్ అంటిల్ క్లయింట్ యాక్సెప్ట్ చేస్తున్నా నాకేం ప్రాబ్లం లేదు, లెట్ దెమ్ హ్యావ్, బికాస్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు అడాప్ట్ చేసుకునేస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు జార్ఖండ్ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు క్లయింటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పంపిస్తారు అక్కడ. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో ఓన్లీ ఏమంటే వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉండదు, వాళ్ళు ఎంత ట్రస్ట్గా పని చేసుకొని పేషెంట్ ట్రస్ట్ ఎంత జల్దీ గెయిన్ చేస్తారో వాళ్ళు అంతకాలం ఇక్కడ పని చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇన్ కేస్ కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ అంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ తప్పితే దే కెన్ వర్క్ టు 40-45+ కూడా వర్క్ చేసుకోవచ్చు పేషెంట్ కంప్లైంట్ లేనంత వరకు. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏమైనా పోర్టియో ఎంప్లాయీస్కి ఏమన్నా ప్రొవైడ్ చేస్తుందా పోర్టియో కంపెనీ? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదండి, ఎందుకంటే వాళ్ళు కన్సల్టెంట్గా తీసుకుంటున్నాం. కన్సల్టెంట్ స్టాఫ్ అంటే వాళ్ళు పని చేసిన వాళ్ళు శాలరీ దొరుకుతుంది. సో ఇట్స్ నాట్ లైక్ దట్కి వాళ్ళు 1 month పని చేసినా చేయకపోయినా శాలరీ వస్తుందని ఉండదు. దీన్ని నోట్ చేసుకోవాలి పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు పని చేస్తారో అన్ని రోజులకి వాళ్ళకి శాలరీ వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మంత్లో 20 days పని చేశారు, 20 days శాలరీ వస్తుంది. 30 days పని చేశారు, 30 days శాలరీ వస్తుంది. సో ఇది కన్సల్టెంట్ బేస్డ్ మోడల్ కాబట్టి మనం అంతే పెట్టుకున్నాం. ఎందుకు కంపెనీ రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా ఇవ్వట్లేదు అంటే దానికి ఒక చిన్న ఆన్సర్ ఉందండి. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేసాం. కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుండి 2020 దాకా కూడా 21 దాకా 22 దాకా కూడా మనము ఫుల్ టైమర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు ఉండేవి, వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్స్ ఉండేవి, వాళ్ళకి అన్నీ ఉండేది. ఒకసారి ఏమైందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, ఒక బ్యాచ్ స్టాఫ్ 27 members అనుకుంటాను, వాళ్ళు వచ్చి నా దగ్గర గొడవ పడ్డారు. సార్ మీరు నాకు అప్పుడులో 14,000 అండి సార్, 14,000 శాలరీ వచ్చి చెప్పారు, నాకు 10,800 రూపాయలు వచ్చింది, ఎందుకు? నేను చాలా ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చూడండి, అది ఈఎస్ఐ పిఎఫ్ అని ఉంటాయి. పిఎఫ్ అంటే మీ సేవింగ్స్, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, దీంట్లో మీకు పెన్షన్ ప్లాన్స్ ఉంటాయి. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేశానండి, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. మేబీ
ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అర్థం కాలేదు ఈఎస్ఐ అంటే ఏంటి, పిఎఫ్ అంటే ఏంటి, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే నాకు హెల్త్కి ఇష్యూ ఏమైనా వస్తే నాకు నా ఫ్యామిలీకి అది వర్కౌట్ యూజ్ అవుతుందని కూడా తెలియదు వాళ్ళకి. పిఎఫ్ అంటే వాళ్ళకి పిఎఫ్ ఎప్పుడో వచ్చేది ఎందుకు, నాకు ఇప్పుడు రావాలి, నాకు ఇప్పుడు అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి అని వాళ్ళు పట్టుపట్టారు. సో దాని తర్వాత చాలా ఇలా వజల్స్ అయిన తర్వాత అన్ని డిస్కషన్ చేసిన తర్వాత మనం ఫుల్ టైమర్ అనేది క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు అన్ని కన్సల్టెంట్ని హైర్ చేస్తాం, వాళ్ళు ఎన్ని రోజులు పని చేస్తారో అన్ని రోజులు శాలరీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎలాంటి పిఎఫ్ ఎలాంటి ఈఎస్ఐ డిడక్షన్స్ ఉండవు. ఈ ఇన్సూరెన్స్ లీవ్స్ ఏమి ఇవ్వరండి? వాళ్ళు లీవ్స్ కావాలనుకుంటే వాళ్ళు లైక్ ఎగ్జాంపుల్ 3 months పని చేసిన తర్వాత 3 months వరకు లీవ్స్ ఉండవు. 3 months పని చేసిన తర్వాత వాళ్ళు కావాలంటే 5 days 10 days లీవ్స్ వెళ్ళేసి రావచ్చు, దానికి శాలరీ ఉండదు. వాళ్ళు ఎన్ని రోజులు పని చేస్తారో వెళ్ళేసి రావచ్చు, మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి శాలరీ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు పని చేసినప్పుడు మాత్రమే శాలరీ వస్తుంది. పోర్టియాలో జాయిన్ అయిన కేర్ టేకర్ గానే ఉండిపోతాడా, లేకపోతే ఏమైనా ప్రమోషన్ ఏమైనా ఇస్తుందా పోర్టియా కంపెనీ అండి? సో దాని గురించి కంపెనీ ఒక స్టెప్ అహెడ్గా ఉందండి. ఎందుకంటే మనకు లాంగ్ టర్మ్ స్టాఫ్ ఉన్న వాళ్ళు వాళ్ళ కెరియర్ గ్రోత్, ఎందుకంటే వాళ్ళు కేర్ టేకర్గా వస్తే కేర్ టేకర్ అని లైక్ ఎగ్జాంపుల్ వార్డ్ బాయ్ లాగానే ఉండిపోవాలని లేదు, కేర్ టేకర్ లాగానే ఉండిపోవాలని లేదు. మన దగ్గర ఉన్న స్టాఫ్లో మనము 6 మెంబర్స్ని ఎడ్యుకేషన్ ఫ్రీగా చేపిస్తున్నాం. దీంట్లో హైయర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది, జీడిఏ కోర్స్ తర్వాత జిఎన్ఎం ఉంటుంది, నర్సింగ్, మెడికల్ నర్స్. మనం చాలా వినింటాం మెడికల్ నర్స్ అని, హాస్పిటల్లో నర్సులు ఉంటారు, ఇంజక్షన్లు గుచ్చుతుంటారు, రైట్. మెడికల్ నర్స్ కోర్స్ అనేది కంపెనీ చేపిస్తుంది కంపెనీ ఫండ్తో. దానికి ఏమంటే వాళ్ళు విల్లింగ్గా ఉండాలి, దానికి కంపల్సరీ 10th పాస్ అయి ఉండాలి. 10th పాస్ అవ్వకపోతే ఏఎన్ఎంకి అప్లై చేయలేదు. సో ఏఎన్ఎం కోర్స్ చేపిస్తాం. ఏఎన్ఎం ఏమంటే మెడికల్ నర్స్ కోర్స్ అనమాట. సో దానికి కంపెనీ ఫండింగ్ చేస్తుంది. సో మీ దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు పే చేయాలి, మనం డొనేషన్ కట్టాలి కాలేజ్కి, ఇది లేదు. మీరు పని చేసుకుంటానే పేషెంట్ ఇంట్లో చాలా ఖాళీ టైం ఉంటుంది. స్టే మోడల్లో ఉండే వాళ్ళకి 12 hours ఉండే వాళ్ళకి హాస్టల్కి వచ్చిన తర్వాత టైం ఉంటుంది. సో వాళ్ళు ఆరాంగా చదువుకోవచ్చు. వీకెండ్స్లో క్లాసెస్ ఉంటాయి. సో వీళ్ళకి కంపెనీ ఫండ్ చేస్తుందండి వాళ్ళ ఎడ్యుకేషన్ కొని. ఎవరైనా అలా ఇంట్రెస్ట్గా ఉండి నేను కెరీర్లో గ్రో అవ్వాలి అనేవాళ్ళు ఇక్కడ మినిమం 1 year పని చేయాలి. పోర్టియాలో 1 year పని చేసి కంపెనీకి ట్రస్ట్ వస్తే ఎస్ వీళ్ళు లాంగ్ టర్మ్గా మన దగ్గర పని చేస్తారనిపిస్తే, వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఉంటే పేషెంట్ దగ్గర వాళ్ళ నాలెడ్జ్ని చూసి మనము ప్రమోట్ చేస్తాం అనమాట. వాళ్ళని కాలేజ్కి రికమెండ్ చేస్తాం. సో మనం కంపెనీ ఫండ్ చేస్తుంది, దెర్ ఆర్ సమ్ కాస్ట్, అది కంపెనీ భరిస్తుంది. ఎంత ఖర్చు అయినా అది కంపెనీ భరించి వాళ్ళకి ఏఎన్ఎం కోర్స్ చేపిస్తుంది. ఏఎన్ఎం కోర్స్ చేపించి వాళ్ళకి కంపెనీలోనే పాస్ అయిన తర్వాత, అది 2 years కోర్స్ ఉంటుంది, అది పాస్ అవుట్ అయిన తర్వాత కంపెనీలోనే వాళ్ళకి ఏఎన్ఎం జాబ్ ఇస్తారు. ఏఎన్ఎం అంటే నర్సింగ్ టైప్ అనమాట, వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తుంటారు కదా అలాంటి నర్సులు. సో వాళ్ళకి పోర్టియానే మళ్ళీ హైర్ చేసుకొని హైయర్ శాలరీ ఇస్తుంది. వాళ్ళ శాలరీ స్టార్ట్ అయ్యేది 25,000 నుంచి మొదలుపెట్టి 60,000 దాకా ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి. మెడికల్ నర్స్ శాలరీస్ డిఫరెంట్గా వెళ్తుంది. వాళ్ళు మంచిగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు, మెడికల్ నర్స్గా ఇంకో 4 years 5 years పనిచేశారు, వాళ్ళ శాలరీ ఇమీడియట్గా 40,000 వెళ్ళొచ్చు. సో కెరీర్ ఆపర్చునిటీ అయితే ఉంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి నేను చేసుకోగలను, నేను కెరీర్లో పైకి రావాలని ఇది ఉంటే కనుక మనం ఖచ్చితంగా వాళ్ళని హైయర్ ఎడ్యుకేషన్కి మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం. అప్సర్ గారు, పోర్టియా కంపెనీలో ఓన్లీ కేర్ టేకర్స్ జాబ్స్ కాకుండా ఇంకేమేం జాబ్స్ ఉంటాయి? లైక్ ఫిజియోథెరపిస్ట్, ఎవరైనా బీపీటీ ఎంపీటీ మాస్టర్స్ ఇన్ డిగ్రీ ఫిజియోథెరపిస్ట్ ఆర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపిస్ట్ చేసింటే వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. ఎంబీబీఎస్ డాక్టర్స్, మెడికల్ నర్సెస్ లైక్ జిఎన్ఎం, బీఎస్సీ మెడికల్ నర్సెస్, అండ్ మన దగ్గర న్యూట్రిషనిస్ట్ ఉంటారు, మన దగ్గర ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు. సో ఎటువంటి మెడికల్ యాక్టివిటీ చేసినా సర్జన్స్ కాకుండా మిగతా అందరినీ హైర్ చేసుకుంటాం. ఒక సర్జన్స్ కాకుండా ఫిజిషియన్స్ నుండి మొదలుపెట్టి టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ దాకా అందరినీ హైర్ చేస్తాం. సో అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ హైర్ చేస్తుంటాం. ఎలా హైర్ చేసుకుంటారు వీళ్ళని? యూజువల్గా మనము క్యాంపస్ కాలేజెస్లో వెళ్తాం, క్యాంపస్లో హైర్ చేస్తాం. మనకి కేర్ టేకర్ అంత హ్యూజ్ రిక్వైర్మెంట్ లేకపోయినా మెడికల్ నర్సెస్ ఎస్ వీ హైర్ ఎవ్రీ మంత్ 15 to 20 మెడికల్ నర్సెస్. వాళ్ళు జిఎన్ఎం చేసినా బీఎస్సీ చేసినా కూడా వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో దానికి క్రైటీరియా వేరే ఉంటుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ వేరే ఉంటుంది కేర్ టేకర్ లాగా కాకుండా. ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి, బ్లూ కాలర్ జాబ్ కాదు వైట్ కాలర్ జాబ్ కాబట్టి వాళ్ళకి ఇంటర్వ్యూ మెథడ్ వేరేగా ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. సో ఆ ప్రకారంగా హైర్ చేస్తుంటాం. సో ఎనీ వర్కింగ్ లైక్ మెడికల్ పర్సన్ కెన్ అప్లై ఫర్ అ జాబ్. అప్సర్ గారు, మీకు నా నుంచి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చదువుకుని చాలామంది ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ రాక, వేరే కంపెనీస్ చుట్టూ రెజ్యూమేస్ పెట్టుకుని తిరగలేక, వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంత చదువుకున్నావు నువ్వేం చేయట్లేదని కొంతమంది అంటారు, నువ్వేం చదువుకోలేదని వాళ్ళని తిడతారు. అలాంటి ప్రతి ఒక్కరికి ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది బికాజ్ ఆఫ్ యూ. ఈ పోర్టియా పేరు చెప్పి ప్రతి మందికి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి
బ్రతికేలా చేస్తున్నారు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కరెక్ట్ అండి. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లేకపోతే ఏమవుతదంటే ప్రతి ఒక్కరు తక్కువ చేసి చూసేస్తారు. చూసారు కదండీ! అప్సర్ గారు ఎంత చక్కగా వివరించారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని. మీరు చూసి ఈ ఇంటర్వ్యూ గనక మీరు చూస్తుంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే. ఎందుకంటే 10th పాస్ అయినా, ఫెయిల్ అయినా మీరు ఖచ్చితంగా ఈ జాబ్‌కి అర్హులే. ఎందుకంటే మీరు చదువుకోలేదనో లేకపోతే 10th మీరు ఫెయిల్ అయ్యారని మిమ్మల్ని రిజెక్ట్ చేయరు. మీరు అప్లై చేసుకొని మీకు సేవ చేయాలనే భావన మీ మనసులో ఉంటే ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనేది స్క్రీన్ మీద ఉన్న నంబర్‌లను చూసి కాల్ చేసి కనుక్కోండి.